అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి సెప్టెంబర్ 20 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోటి సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు గారి వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువు గారు ఎటువంటి సమస్యకైనా కూడా 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్న రోజుల్లో అండి వీరికి గురుగ్రహం అనేది అనుకూలించడం వలన వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధనలాభం వస్తుంది. పెట్టుబడులపై మంచి ఫలితం అయితే రాబోతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలిక కారణంగా ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో కూడా అనేక రకాలుగా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఈ రేపటి రోజున కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు కూడా సాధించే అవకాశం ఉంది. అలాగే నిలిచిపోయిన పనులు కూడా రేపటి రోజున మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కూడా రేపటి రోజున మీరు ఆ వ్యాపారం మొదలుపెట్టే సూచనలు కూడా చాలా వరకు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. రేపటి రోజున మీరు ఏమైనా పనులు చేయదలుచుకుంటే శుభవార్తలు అనేవి ఎక్కువగా వినబోతున్నారని కూడా చెప్పొచ్చండి. రేపటి రోజున మీ జీవితంలో అన్ని రకాలుగా కూడా మంచిగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక దీనివల్ల మీరు ఊహించిన విజయాలు సాధించే అవకాశం కూడా ఉంది. అలాగే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించి కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి ఉన్న వ్యక్తులకి విశేష ప్రయోజనం కలుగుతాయని జ్యోతిశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారండి. అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే కనుక వీరికి పూర్తి జాతకం ప్రకారం చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు సాగబోతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరండి. ఆ కష్టాలను చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం కూడా చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితం కొన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ రాశి వారు అదృష్టవంతులని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు. పరిస్థితులు కూడా వీరికి దానికి అనుకూలంగానే ఉంటాయి. వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్ కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత కావచ్చు, లైఫ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉందంటే దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే కనుక చాలా తేడా అనేది తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్లికి ముందు వారి యొక్క కెరీర్ స్టార్ట్ చేయడానికి ముందు అలాగే కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనబడుతుంది. ఇక అదేవిధంగా ఈ రాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు ఎప్పుడే సహనాన్ని కోల్పోయినప్పుడే. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దానితో పాటు చాలా సహనము, ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడము లేదా వీళ్ళు చేసే పనిలో తలదోచడం చేశారంటే వీళ్ళకు వచ్చే కోపం అంతా ఇంత కాదండి. జీవితంలో వచ్చే కష్టాన్ని కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకోవడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాకుండా కోపంతోనే ఉంటాము, కోపంతోనే ముందుకు వెళ్తాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనలైపోతారు. ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ రాశి వారు తీసుకోవాల్సిందే అని చెప్పి చెప్పబడుతుందండి. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి, అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చిందంటే మాత్రం ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది. ఇక ఈ రాశి వారి నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా దృఢంగా ఉంటారండి.
అంటే వీళ్ళు ఏదైనా విషయంలో గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి కానీ, లేకపోతే ఫలానా పని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలనుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయాన్ని కన్ఫామ్గా తీసుకుంటారు. ఆ నిర్ణయం చాలా దృఢంగా కూడా ఉంటుంది. అంటే నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాను, ఇక ఎలాగైనా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని వీరి ఆలోచన ఉంటుంది. ఒక రకంగా మొండి వైఖరిని కలిగి ఉంటానని చెప్పుకోవచ్చు. ఇటువంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మొండితనం పెరిగి ఒక్కోసారి నష్టాలు కూడా వచ్చే అవకాశం అనేది ఉందండి. కాబట్టి ఈ రాశి వారు కోపాన్ని తగ్గించుకుంటే మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి. కాబట్టి ఈ రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి, మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని కూడా తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. నాకు తోచింది నేను చేస్తాను, నా నిర్ణయం నాది అనే వైఖరిలో ఎలాంటి ఆలోచనలతో మాత్రం ముందుకు వెళ్ళకూడదు. వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి. అయితే ఈ రాశివారు మొండిగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు అంటున్నారు. మరి ఎక్కడ లొంగరనే విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుందండి కదా. అలా ఈ రాశి వారు ఎంత కోపిష్ఠులుగా ఉన్నా, ఎంత మొండి వాళ్ళు ఉన్నా, అనుకుని సాధించడానికి ఏదైనా చేసేవారు ఉన్నా కూడా ఏదో ఒక చోట ఆగే పరిస్థితి అయితే ఉంటుంది. అలా అనేటువంటి పరిస్థితి కానీ, హక్కు కానీ తల్లికి మాత్రమే ఇస్తారు. ఇక ఎవరి మాట వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం అండి. తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండటానికి ఇష్టపడతారు. ఇక ఈ రాశి వారికి ఉన్న మరొక బలహీనత ఏంటంటే ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తికి ప్రేమకు లొంగిపోతారు. అంటే వాళ్ళ చేతులు వీరు కీలుబొమ్మలాగా మారిపోతారని చెప్పొచ్చు. కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోతారు. అంటే ఇక ఈ రాశి వారు వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోతారని చెప్పొచ్చు. ఎలాంటి కార్యాన్ని కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది అన్న రీతిలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు. అలాంటి స్థితిగతులు ఈ యొక్క రాశివారి జాతకంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకనే ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధా ఖర్చు చేయబుద్ధి కాదండి. వీళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల డబ్బు దాచిపెడతారు. కానీ వీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉంటే మంచిది. వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలని ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే కూడా ముందే ఆలోచించి అడుగులు వేయటం చాలా మంచిదని చెప్పబడుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అండి, ఒక రకంగా చెప్పాలంటే అది కూడా మంచిదే. ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యారనుకోండి, నిద్ర గురించి కానీ తిండి గురించి కానీ ఏమి పట్టించుకోరు. చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది కూడా పట్టించుకోరు. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవడం వల్ల, శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధిత విషయాలకు వస్తే ఊపిరితిత్తుల శ్వాస సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. మిథున రాశి వారు ఇతరుల మాటలను అస్సలు లెక్క పెట్టరు. ఈ రాశి వారికి మధ్య వయసు ఉండి వీళ్ళ జీవితము అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుంచి చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడము జరుగుతుందన్నమాట. ఇలా ఈ రాశివారు చాలా వరకు కూడా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు. ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్గా కూడా వీరికి లభిస్తుంది. ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే అండి, ఆరోగ్య విషయం. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మిమ్మల్ని కుంగదీయగలవు. ఆర్థిక ఇబ్బందులు కాదు, శారీరక శ్రమకు సంబంధించి కాదు, వృత్తి వ్యాపారమైన ఇబ్బందులు కాదు. మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రం దెబ్బ కొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో మాత్రం మీకు ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందండి. కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. అశ్రద్ధ చేశారంటే మీరు చాలా నష్టపోతారు. ఇక ఈ రాశివారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. అద్భుత విజయాన్ని సాధిస్తారు. అంతేకాదండి, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ కొన్ని ముఖ్యమైన ఒప్పందాలను చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు భాగస్వామితో పనిచేసినప్పుడు కూడా మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అపారమైన సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేసుకుంటే మంచిది. శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే నవగ్రహాలకు ప్రతి శనివారం, సోమవారం 11 ప్రదర్శనలు చేసి నమస్కరించుకోండి. గోమాతకి ఏదైనా ఆహారంగా నానబెట్టి శనగలు పెట్టండి. సమయం దొరికినప్పుడల్లా గోసేవ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా సరే మూగజీవులకు, అనాథ పిల్లలకు మీ వంతు సహాయం ఏదైనా చేయండి. ఇలా చేసినట్లయితే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా
తొలగిపోతాయండి. ఇక ఈ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుస్తున్నా కదండి. రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.